హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం. డిఎస్సిలో స్కోర్ ఎక్కువ రావాలంటే ఈ సబ్జెక్ట్లో కూడా మార్క్స్ ఎక్కువ రావాలి. ఈ వీడియోలో ఉన్న ప్రతి బిట్టు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టే, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్ చూద్దాం. దేశంలోని ప్రైవేట్ పాఠశాలలకు గ్రౌండ్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలని సూచించిన విద్యా కమిటీ. ఆప్షన్స్ మెకాలే, హంటర్, సార్జెంట్, వుడ్ తాఖిత్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. దేశంలోని ప్రైవేటు పాఠశాలలకు గ్రౌండ్ ఇన్ ఎయిడ్ మంజూరు చేయాలని సూచించిన విద్యా కమిటీ. ఆన్సర్ వుడ్ తాఖిద్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక కాలంలో తొలి విశ్వవిద్యాలయాలుగా భావించే కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ 1864, 1858, 1857, 1757. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆధునిక కాలంలో తొలి విశ్వవిద్యాలయాలుగా భావించే కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1857. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయ స్థాపన ఈ కమిటీ ఫలితం. ఆప్షన్స్ శాడ్లర్, హంటర్, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, చార్లెస్ వుడ్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆధునిక భారతదేశంలో తొలి విశ్వవిద్యాలయ స్థాపన ఈ కమిటీ ఫలితం. ఆన్సర్ చార్లెస్ వుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతీయ విద్యా లక్ష్యం బుద్ధి కుశలతతో నైతిక విలువలు పెంపొందించడం అని సూచించిన విద్యా కమిటీ. ఆప్షన్స్ చార్లెస్ వుడ్, లార్డ్ మెకాలే, హంటర్, శాడ్లర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతీయ విద్యా లక్ష్యం బుద్ధి కుశలతతో నైతిక విలువలు పెంపొందించడం అని సూచించిన విద్యా కమిటీ. ఆన్సర్ చార్లెస్ వుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ ఆధునిక విద్యా పితామహుడు చార్లెస్ గ్రాంట్, బి ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్. ఆప్షన్స్ ఏ అండ్ బి సరైనవి, ఏ అండ్ బి సరికావు, ఏ సరైనది బి సరికాదు, బి సరి అయినది ఏ సరికాదు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆధునిక విద్యా పితామహుడు చార్లెస్ గ్రాంట్, ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్. ఆన్సర్ ఏ అండ్ బి రెండు సరి అయినవి. ఆధునిక విద్యా పితామహుడు చార్లెస్ గ్రాంట్, ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడు చార్లెస్ వుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. థామస్ మన్రో కాలంలో దక్షిణ భారతదేశంలో ఉన్న తఖ్తాలు అనేవి డాష్. ఆప్షన్స్ వ్యాయామ శిక్షణ, చెక్కతో తయారైన పుస్తకం, పాఠశాల, కట్టె పలకలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. థామస్ మన్రో కాలంలో దక్షిణ భారతదేశంలో ఉన్న తఖ్తాలు అనేవి డాష్. ఆన్సర్ కట్టె పలకలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా ఇతన్ని పిలుస్తారు. ఆప్షన్స్ విలియం బెంటింగ్, చార్లెస్ గ్రాంట్, చార్లెస్ వుడ్, లార్డ్ మెకాలే. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆధునిక భారతీయ విద్యా విధానానికి పితామహుడుగా ఇతన్ని పిలుస్తారు. ఆన్సర్ చార్లెస్ వుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అధోముఖ వడబోత సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన కమిటీ. ఆప్షన్స్ లార్డ్ మెకాలే, హంటర్, చార్లెస్ వుడ్, హర్టాగ్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన కమిటీ. ఫ్రెండ్స్, నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ చార్లెస్ వుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. వుడ్ నివేదిక సూచించిన విద్యా దశలో లేనిది గుర్తించండి. ఆప్షన్స్ మాధ్యమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు, పూర్వ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వుడ్ నివేదిక సూచించిన విద్యా దశలో లేనిది గుర్తించండి. ఆన్సర్ పూర్వ ప్రాథమిక పాఠశాలలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక భారతదేశంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కల్పించిన తొలి విశ్వవిద్యాలయం ఏది? ఆప్షన్స్ అలీగఢ్ విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయం.
ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆధునిక భారతదేశంలో స్త్రీలకు విద్యా సౌకర్యం కల్పించిన తొలి విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ కలకత్తా విశ్వవిద్యాలయం. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1875 నాటికి మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎన్ని కళాశాలలు ఉండేవి? ఆప్షన్స్ 100, 15, 25, 13. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1875 నాటికి మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఎన్ని కళాశాలలు ఉండేవి? ఆన్సర్ 25. నెక్స్ట్ బిట్ చూద్దాం. విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని చార్లెస్ వుడ్ సూచించిన నగరంలో లేనిది? ఆప్షన్స్ మద్రాస్, ఢిల్లీ, కలకత్తా, బొంబాయి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని చార్లెస్ వుడ్ సూచించిన నగరంలో లేనిది? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక భారతదేశంలో తొలి మహిళా పట్టభద్రురాలు ఎవరు? ఆప్షన్స్ కాదంబరి గంగోలీ, చంద్రముఖి బసు, పై ఇద్దరు, సుమిత్రా మహాజన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆధునిక భారతదేశంలో తొలి మహిళా పట్టభద్రురాలు ఎవరు? ఆన్సర్ పై ఇద్దరు, కాదంబరి గంగోలీ, చంద్రముఖి బసు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వుడ్ నివేదిక తర్వాత ఎంతమంది విద్యార్థులు సెకండరీ విద్యను పూర్తి చేశారు? ఆప్షన్స్ 22,000, 25,000, 3,000, 30,000. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వుడ్ నివేదిక తర్వాత ఎంతమంది విద్యార్థులు సెకండరీ విద్యను పూర్తి చేశారు? ఆన్సర్ 30,000. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1878లో ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాను ఈ నగరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ కలకత్తా, ఢిల్లీ, లండన్, మద్రాస్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1878లో ఏర్పాటు చేసిన జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాను ఈ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ లండన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ 1875, 1872, 1864, 1911. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. మహమ్మదీన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1875. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ ఏర్పాట్లలో సహకారం అందించిన బొంబాయి గవర్నర్? ఆప్షన్స్ ఎల్బీన్ స్టాన్, థామస్ మన్రో, జార్విన్, కెప్టెన్ కెండీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్కూల్ అండ్ స్కూల్ బుక్ సొసైటీ ఏర్పాట్లలో సహకారం అందించిన బొంబాయి గవర్నర్? ఆన్సర్ ఎల్బీన్ స్టాన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1882 నాటికి మన దేశంలో 82,916 ప్రాథమిక పాఠశాలలలో 21 లక్షల మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్న వ్యక్తి? ఆప్షన్స్ ఎంఎల్ రాయ్, బిఎల్ రావత్, పిఎల్ రావత్, హంటర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. 1882 నాటికి మన దేశంలో 82,916 ప్రాథమిక పాఠశాలలలో 21 లక్షల మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్న వ్యక్తి? ఆన్సర్ పిఎల్ రావత్. నెక్స్ట్ బిట్ చూద్దాం. వీరి ఆధ్వర్యంలో పూనా సంస్కృత కళాశాల ఏర్పాటు కావడం జరిగింది? ఆప్షన్స్ థామస్ రాలీ, జార్వియన్, జాన్ టైట్లార్, కెప్టెన్ కెండీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వీరి ఆధ్వర్యంలో పూనా సంస్కృత కళాశాల ఏర్పాటు కావడం జరిగింది? ఆన్సర్ కెప్టెన్ కెండీ. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జార్విన్ అనే ఆంగ్ల ఉద్యోగి ఏ భాషలోకి పుస్తకాలను తర్జుమా చేశారు? ఆప్షన్స్ మరాఠీ నుండి కొంకణి, కొంకణి నుండి హిందీ, మరాఠీ నుంచి హిందీ, సంస్కృతం నుండి హిందీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం జార్విన్ అనే ఆంగ్ల ఉద్యోగి ఏ భాషలోకి పుస్తకాలను తర్జుమా చేశారు?
ఆన్సర్ మరాఠీ నుండి కొంకణి. నెక్స్ట్ బిట్ చూద్దాం. వుడ్ నివేదిక అనుసరించి విశ్వవిద్యాలయ విధులలో సరికానిది గుర్తించండి. ఆప్షన్స్: పరీక్షలు నిర్వహించడం, ప్రమాణాలను కాపాడటం, అనుబంధ కళాశాలలు పర్యవేక్షించడం, బోధన. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వుడ్ నివేదిక అనుసరించి విశ్వవిద్యాలయ విధులలో సరికానిది గుర్తించండి. ఆన్సర్ బోధన. నెక్స్ట్ బిట్ చూద్దాం. వుడ్ నివేదిక విద్యా విధానంను ఎన్ని దశలుగా విభజించింది? ఆప్షన్స్ 4, 5, 3, 6. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వుడ్ నివేదిక విద్యా విధానంను ఎన్ని దశలుగా విభజించింది? ఆన్సర్ 5. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు అని సిఫారసు చేసింది. ఆప్షన్స్: హంటర్, వుడ్, లార్డ్ మెకాలే, సార్జెంట్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆంగ్లం కోసం భారతీయులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు అని సిఫారసు చేసింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ లార్డ్ మెకాలే. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతీయ భాషలో విద్యను అందించాలని తొలిసారిగా పేర్కొన్న కమిటీ. ఆప్షన్స్: సార్జెంట్, లార్డ్ మెకాలే, హంటర్, చార్లెస్ వుడ్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతీయ భాషలో విద్యను అందించాలని తొలిసారిగా పేర్కొన్న కమిటీ. ఆన్సర్ చార్లెస్ వుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. హలక్బందీ పాఠశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్: 1882, 1857, 1881, 1885. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. హలక్బందీ పాఠశాలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1882. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేనిని పేర్కొంటారు? ఆప్షన్స్: సార్జెంట్, వుడ్, హంటర్, షడ్లర్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. క్రింది వానిలో తొలి భారతీయ విద్యా కమిషన్ అని దేనిని పేర్కొంటారు? ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ హంటర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. తొలి భారతీయ విద్యా కమిషన్గా పేరు పొందిన హంటర్ కమిషన్ని ఎప్పుడు నియమించారు? ఆప్షన్స్: 1883, 1882, 1884, 1885. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తొలి భారతీయ విద్యా కమిషన్గా పేరు పొందిన హంటర్ కమిషన్ని ఎప్పుడు నియమించారు? ఆన్సర్ 1882. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఛాత్రోపాధ్యాయులకు బోధన సూత్రాలు, బోధన అభ్యసన పరీక్షలు నిర్వహించాలని సూచించిన విద్యా కమిషన్. ఆప్షన్స్: వుడ్, హంటర్, విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఛాత్రోపాధ్యాయులకు బోధన సూత్రాలు, బోధన అభ్యసన పరీక్షలు నిర్వహించాలని సూచించిన విద్యా కమిషన్. ఆన్సర్ హంటర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలుగా ఉండాలి, దాన్ని 2 భాగాలుగా విభజించాలని పేర్కొన్న విద్యార్థి కమిషన్. ఆప్షన్స్: శాడ్లర్, హంటర్, వుడ్, కొఠారి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాథమిక విద్య 7 లేదా 8 సంవత్సరాలుగా ఉండాలి, దాన్ని 2 భాగాలుగా విభజించాలని పేర్కొన్న విద్యార్థి కమిషన్. ఆన్సర్ వుడ్. నెక్స్ట్ బిట్ చూద్దాం. బాలికల విద్యా పర్యవేక్షణ కోసం మహిళా అధికారులచే పర్యవేక్షణ మండలిని ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా కమిషన్. ఆప్షన్స్: వుడ్, హంటర్, స్త్రీ విద్యా జాతీయ కమిషన్, దుర్గాబాయి కమిటీ. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బాలికల విద్యా పర్యవేక్షణ కోసం మహిళా అధికారులచే పర్యవేక్షణ మండలిని ఏర్పాటు చేయాలని సూచించిన విద్యా కమిషన్. ఆన్సర్ హంటర్. నెక్స్ట్ బిట్ చూద్దాం.
వలసవాద విద్యా విధాన కాలంలో పుస్తకాల పరిశోధన కోసం కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ 1887, 1882, 1885, 1891. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వలసవాద విద్యా విధాన కాలంలో పుస్తకాల పరిశోధన కోసం కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1887. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారతీయ విద్యా విధానంలో ఈ కాలం నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు. ఆప్షన్స్ 1885 నుంచి 87, 1887 నుంచి 1902, 1897 నుంచి 99, 1887 నుంచి 1900. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. భారతీయ విద్యా విధానంలో ఈ కాలం నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు. ఆన్సర్ 1897 నుంచి 99. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1897 నుంచి 99 కాలాన్ని భారతీయ విద్యా చరిత్రలో నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు. ఎందువలన? ఆప్షన్స్ విద్యా విధానానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, కలరా వ్యాపించడం, అతి భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధి విజృంభించడం, బ్రిటిష్ వారు విద్యా విధానానికి నిధులు కేటాయించకపోవడం. ఆన్సర్ అతి భయంకరమైన కరువు, ప్లేగు వ్యాధి విజృంభించడం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ విద్య వరకు విద్యలో సమస్యలు చర్చించిన జాతీయ విద్యా సదస్సును 1901లో ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్ మద్రాస్, కలకత్తా, సిమ్లా, బొంబాయి. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ విద్య వరకు విద్యలో సమస్యలు చర్చించిన జాతీయ విద్యా సదస్సును 1901లో ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ సిమ్లా. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి బిట్స్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా నా కొత్త వీడియోస్ ముందుగానే నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.